హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని పేపర్ ప్లేట్స్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ మూడింటిని తీసుకుంటున్నాను. ఈ మూడింటిని ఎక్రిలిక్ కలర్స్తో పెయింట్ చేసుకుంటున్నాను. మనం ఎక్రిలిక్ పెయింట్స్తో పెయింట్ చేసుకోవడం వల్ల అవి ఎక్కువ రోజులు షైనింగ్ అదే విధంగా ఉంటాయి. వాటర్ కలర్స్ అనేవి షేడ్ అయిపోతూ ఉంటాయి. ఒక ప్లేట్ని తీసుకొని దానికి ఎడ్జెస్ చుట్టూ ఇలా డార్క్ బ్లూ కలర్తో పెయింట్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లో వైట్తో పెయింట్ చేసుకోవాలి. ఇక్కడ వైట్ బ్లూ మిక్స్ అవ్వడం వల్ల ఇక్కడ స్కై బ్లూ షేడ్ అనేది వచ్చింది. అదేవిధంగా మిడిల్లో పూర్తిగా వైట్ తీసుకొని ఇలా వైట్ కలర్తో పెయింట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేవి బయటకు వచ్చే కొలది ఇలా డార్క్ కలర్ కనిపించాలి. ఇలా ప్లేట్ మొత్తం ఎక్కడ ప్లేట్ కలర్ అనేది కనిపించకుండా మొత్తం అంతా పెయింట్తో కవర్ చేసుకోవాలి. ఇలా కలర్ చేసుకున్న తర్వాత ఇది కాసేపు డ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు సెకండ్ ప్లేట్ని తీసుకొని ఇక్కడ అవుట్లైన్ రెడ్ కలర్తో పెయింట్ చేశాను. మిడిల్లో ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ రెండు మిక్స్ అయిన దగ్గర ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. అదేవిధంగా మూడో ప్లేట్ని కూడా కలర్ చేసుకున్నాను. మిడిల్లో లైట్ కలర్స్ ఉండాలి, ఎడ్జెస్లో డార్క్ కలర్ కనిపించాలి. ఇవి డ్రై అయిన తర్వాత ఫస్ట్ ప్లేట్ని తీసుకుంటున్నాను బ్లూ కలర్ది. దానిపైన ఇలా బ్లాక్ కలర్తో పెయింట్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక ట్రీ షాడో అనేది కనిపించేటట్టుగా వేసుకున్నాను. తర్వాత దాని కింద చిన్న ఊయలు గీసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. ఫేస్ డీటెయిలింగ్స్ అటువంటి ఏముండవు, ఓన్లీ షాడో కాబట్టి మనం చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పెయింట్ చేసుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఇలా వైట్ కలర్తో ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఇలా ఈ ట్రీ మొత్తం ఇలా డాట్స్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు సెకండ్ ప్లేట్ని తీసుకుంటున్నాను. దీనిపైన కూడా సేమ్ అదే విధంగా ట్రీ షాడో గీసుకోవాలి. కాకపోతే దీనికి ట్రీ కొంచెం సైడ్కి ఉండేటట్టుగా ఇలా గీసుకుంటున్నాను, అన్నీ ఒకేలా కాకుండా. మీకు ఈ డిజైన్స్ నచ్చకపోతే గూగుల్ ఇమేజెస్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటాయండి. ట్రీ షాడో ఇమేజెస్ అని కొడితే వస్తాయి. మీకు ఇటువంటివి చాలా సెర్చ్ చేసుకొని మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఈ ట్రీ కొంచెం సైడ్కి ఉండేటట్టుగా గీసుకొని దీనిపైన చిన్న బర్డ్స్ ఉండేటట్టుగా గీసుకుంటున్నాను. తర్వాత ముందు కలర్ చేసుకున్నట్టే ఇయర్ బడ్తోని ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటున్నాను. మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్స్కి వైట్ కలర్ అయితేనే బాగా కనిపిస్తుంది, అందుకనే నేను వైట్ కలర్ తీసుకున్నాను. ఇలా పెయింట్ చేసుకున్న తర్వాత మూడో ప్లేట్ని తీసుకుంటున్నాను. తీసుకొని దానికి మిడిల్లో ఇలా ట్రీ వచ్చేటట్టుగా గీసుకుంటున్నాను. నా వీడియోస్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ మూడింటిని ఇలా పెయింట్ చేసుకున్నాను. వీటిని డబుల్ టేప్తో కానీ నానో టేప్తో కానీ ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.